అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సిహెచ్ శాంతాదేవి గారు రచించినటువంటి వ్యవస్థ. మరి కథలోకి వెళ్దామా? పెళ్లి పందిరి కలకలలాడుతోంది. ఎత్తుగా కట్టిన కళ్యాణ మండపంలో వధూవరులు బొమ్మల్లా అలంకరించుకుని కూర్చున్నారు. పురోహితులు ఆపకుండా వేదాలు వల్లిస్తున్నారు. మధ్య మధ్యలో మేళాల వాళ్ళు మేమున్నామంటూ ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయేటట్టు బ్యాండ్ వాయిస్తున్నారు. మంగళసూత్రధారణ సమయం వచ్చింది. పెళ్లి కూతురు సిగ్గులు మొగ్గై తల వాల్చుకుని కూర్చుంది. పెళ్లి కొడుకు క్రీగంట చూడటం మానలేదు. పురోహితుడు అందించిన మాంగళ్యం అందుకుని లేచి నిలబడ్డాడు. ఇంతలో అమ్మా అమ్మా అని అరుచుకుంటూ 10-12 కుర్రాడు గేటులోంచి పరిగెత్తుకొస్తున్నాడు. అందరూ వింతగా కుర్రాడి వైపే చూడసాగారు. పురోహితులు మంత్రాలు ఆపేసి అటే చూస్తున్నారు. మాంగళ్యం కట్టడానికి వంగబోతూ ఆగిపోయాడు పెళ్ళికొడుకు. ఆ పిల్లవాడు సరాసరి వధువు కూర్చున్న వైపుకొచ్చి అమ్మా అంటూ దీనంగా చూస్తూ నిలబడ్డాడు. ఆ కుర్రవాడి దుస్తులు చిరిగిపోయి మట్టి కొట్టుకుని ఉన్నాయి. తలంతా దుమ్ము కొట్టుకుని ఏ పకీరు వెదవో అన్నట్టున్నాడు. ఆ అబ్బాయి ఎవరిని చూడటం లేదు. పెళ్లి కూతురు వంకే చూస్తూ అమ్మా అంటున్నాడు. పెళ్లి కూతురు దిమ్మెరపోయి వాడి వంకే చూస్తోంది. తన తమ్ముడి వయసున్న ఆ పిల్లవాడు తనను అమ్మ అని సంబోధిస్తుంటే చూసేవారందరికీ విడ్డూరంగానే ఉంది. పెళ్లి కొడుకు ఆలోచనగా చూస్తున్నాడు. ఆ పిల్లవాడు పెద్దవాడే కావచ్చు, కానీ తన కాబోయే భార్య వయసు ఏమంత తక్కువేమీ కాదు. కళ్ళు కిందక దించి పెళ్లి కూతురు వైపు చూశాడు. సంగతి ఏమిటన్నట్టు ఆ అమ్మాయి అయోమయంగా చూస్తోంది. ముందుగా తేరుకున్నది పెళ్లి కుమార్తె తండ్రి రఘురామయ్య. ఆయనకి జరగనున్న ప్రమాదం వెంటనే స్ఫురణకొచ్చింది. ఏయ్ ఎవడ్రా నువ్వు, పో బయటికి అన్నాడు గద్దిస్తూ. ఆ పిల్లవాడు అటువైపు చూడలేదు. వాడి చూపులన్నీ పెళ్లి కూతురు మీదే ఉన్నాయి. అమ్మా అంటున్నాడు కన్నీళ్లతో. పెళ్లివారంతా ఈ విపరీతాన్ని ముక్కున వేలేసుకుని చూస్తున్నారు. నెమ్మదిగా నిశ్శబ్దం అంతరించి గుసగుసలు బయలుదేరాయి. అంతా గమనిస్తూనే ఉన్నారు. రఘురామయ్య అతను కోపంతో పిచ్చివాడయ్యాడు. పిల్లవాడిని రెక్కపుచ్చుకుని బయటికి ఈడ్చుకెళ్తూ పెద్దవా ఎవర్రా అమ్మ, ఇంకోసారి ఆ కోత కూసామంటే పళ్ళు రాలగొడతాను, పో బయటికి. గేటు దాకా ఈడ్చుకెళ్ళాడు. వాడు ఇంకా వెనక్కి చూస్తూ అమ్మ అని ఏడుస్తూనే ఉన్నాడు. రఘురామయ్య నిర్దాక్షిణ్యంగా ఆ కుర్రవాణ్ణి గేటు బయట వదిలి అక్కడున్న నౌకరుతో వీడిని దూరంగా వదిలేసిరా, ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు అని నుదుటి పట్టిన చెమట తుడుచుకుంటూ పెళ్లి పందిట్లోకి వచ్చాడు. అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్క క్షణం ఎవరు ఏం మాట్లాడటానికి సాహసించలేకపోయారు. ముందుగా తేరుకున్నది రఘురామయ్యే. అనవసరంగా నవ్వుతూ ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు పాపం అన్నాడు, ఎవరిని ఉద్దేశించి కాకుండా. మంత్రాలు చెప్పే బ్రాహ్మడు ఇప్పటికి షాక్ నుంచి తేరుకున్నాడు. తిరిగి తన మామూలు ధోరణిలో బిగ్గరగా మంత్రాలు చదవసాగాడు. పెళ్ళికొడుకు తండ్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆయన మొహం గంభీరంగా మారింది. ఆపండి అన్నాడు సాధ్యమైనంత బిగ్గరగా. రఘురామయ్య గారు తెల్లబోయి చూశారు. ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుకు దగ్గరికి వచ్చి లేచిరా అని బియ్యంకుడి వైపు తిరిగి క్షమించండి, మరో ముహూర్తం పెట్టుకుందాం, ఈ లోపల కుర్రాడి సంగతి ఏమిటో కనుక్కోండి. రఘురామయ్యకి విషయం ఏమిటో అర్థమైపోయింది. ఆయన మొహం దీనంగా మారింది. అంటే అదంతా ఆ పిల్లవాడు పిచ్చివాడు కాదన్న నమ్మకం, అదంతే. మిన్ను విరిగి మీద పడినట్టయింది కన్యాదాతకి. బియ్యంకుడిని దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుంటూ మీకు ఇది ఏమన్నా భావ్యంగా ఉందా? ఆ బికారి వెదవేదో వాగాడని అర్థాంతరంగా పెళ్ళాపి నా కూతురు బ్రతుకు గంగపాలు చేస్తారా? ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. ఆయన ఎంత నిదానంగా మాట్లాడాలనుకున్నా మాటలు వాడిగా వచ్చాయి. ఆలోచించాల్సింది ఏం లేదు, లేచిరారా అని హుంకరించి ముందుకు కదిలాడు. పెళ్లి కూతురు మొహానికి చేతులు కప్పుకుని లోపలికి పరిగెత్తింది. మరో నిమిషంలో పెళ్లి పందిరి నిర్మానుష్యం అయిపోయింది. ఇక సూర్యుడు పడమరకు వాలిపోతున్నాడు. హైదరాబాద్ వీధులన్నీ జనసందడితో వచ్చేపోయే వాహనాలతో రద్దీగా ఉన్నాయి. ఎత్తుగా కొండ మీద కట్టబడున్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బయటకొచ్చారు ఒక పడుచు దంపతులు. కింద నిలిచి ఉన్న కారు వైపు నడిచారు. కమాన్ కుసుమ, ఏమిటలా నిలబడిపోయావు? వెనక్కి తిరిగి చూసి ఆమె చూపుల వెంబడి తన దృష్టిని పోనిచ్చాడు. అప్పటికే పరుగున 10 సంవత్సరాల పిల్లాడు నాన్న అంటూ వస్తున్నాడు. కుసుమ ఆశ్చర్యం నిండిన కళ్ళతో ఆ కుర్రాడి వంకే చూస్తోంది. ఆ పిల్లవాడు దగ్గరగా వచ్చేశాడు. నాన్న, నన్ను నీతో తీసుకెళ్ళు, నన్ను మన ఇంటికి తీసుకెళ్ళు అని అడవసాగాడు. కుసుమ ప్రశ్నార్థకంగా చూసింది భర్త మొహంలోకి. అతను అయోమయంగా చూస్తున్నాడు ఆ కుర్రాడి వైపు. ఎవర్రా నీకు నాన్న, ఎవరో
అన్నాడు గద్దిస్తున్నట్టు. నువ్వే మా నాన్నవి, నన్ను తీసుకెళ్ళు. తిరిగి ఏడవటం ప్రారంభించాడు దగ్గరకొచ్చి చొక్కా లాగుతూ. అతను ఉగ్రుడైపోయాడు. పోరా రాస్కెల్, ఎవరు అనుకున్నా వెంటబడుతున్నావో, నువ్వు రా కుసుమ, ఈ డర్టీ రోగ్తో మనకేమిటి అన్నాడు కారు వైపు నడుస్తూ. కుసుమ కదలలేదు. కుర్రవాడి వైపు ఆలోచనగా చూస్తూ, నీకాయనే మీ నాన్నని ఎవరు చెప్పారు? అతను కుసుమ మాటలకి వెనక్కి తిరిగి వచ్చాడు. ఏమిటి కుసుమ, పిచ్చివాడితో నీకేమిటి అన్నాడు చిరాగ్గా. కుసుమ అతని మాటలకు జవాబు ఇవ్వలేదు. చెప్పు, ఆయన నీకు తండ్రి అని ఎవరు చెప్పారు? అతనికి మరింత కోపం వచ్చింది. కుసుమ, నా మాట వింటావా లేదా అంటూ ఆమె చేయి పుచ్చుకుని బలవంతాన్ని లాక్కెళ్ళి కారులో కోలేశాడు. కుసుమ మాట్లాడలేదు. పెదిమలు బెగబట్టి ఆలోచిస్తోంది. వెనక నుంచి ఆ పిల్లాడి అరుపులు అస్పష్టంగా వినపడుతున్నాయి. కారు దూరం అవుతుంటే నాన్న నాన్న కుసుమ ఇంటికొచ్చాక మౌనంగా ఉంది. అతను అదేమీ పట్టించుకున్నట్లేదు. మామూలుగా కూని రాగాలు తీసుకుంటూ బట్టలు మార్చుకున్నాడు. వడ్డించబోయే ఆకలేస్తుంది అన్నాడు. కుసుమ ఈ లోకంలో లేనట్టుగా బట్టలైనా మార్చకుండా చెంపకు చేయి చేర్చుకుని ఆలోచిస్తోంది. అతను ఆమె దగ్గరగా వచ్చాడు. అతని వంక కళ్ళెత్తి చూసింది ఆమె. ఏమిటి కుసుమ అలా ఉన్నావు? ఏమీ లేదు అని ఒక్క క్షణం ఆగి, ఆ పిల్లవాడు నిజంగా మీకు తెలియదా? అతను ఒక్క క్షణం కనుబొమ్మలు ముడిచి మళ్ళీ మామూలుగా అయిపోయాడు. ఓహ్, నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఈ ఎవరో మూర్ఖుడు ఏదో బాగాడని అదే పట్టు కూర్చుంటావా? కుసుమ తల అడ్డంగా ఊపింది. ఆ అబ్బాయి అంత గుర్తుపట్టినట్టు నాన్న అని పిలుస్తూ ఉంటే కుసుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుసుమ, చదువుకున్న దానివి ఇంత అవివేకంగా మాట్లాడతావు అనుకోలేదు. నీ ఉద్దేశం ఏమిటి? అతను తీవ్రంగా చూశాడు. కుసుమ మాట్లాడలేదు. ఆమె మౌనం అతనికి అంతా విప్పి చెప్పినట్టయింది. కోపంగా అన్నాడు, అంటే ఆ అబ్బాయికి నేనే తండ్రిని అంటావా? చిచి, ఇంత మూర్ఖురాలు అనుకోలేదు. ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అని గదిలోకి వెళ్ళి విసురుగా తలుపులు వేసుకున్నాడు. కుసుమ కన్నీళ్లతో అలాగే కూర్చుండిపోయింది. ఇక పాకలోకి వర్షపు నీరు ధారలుగా పరిగెడుతోంది. లోపల మినుకు మినుకుమంటోంది దీపం. 7-8 ఏళ్ల పిల్ల కునికిపాట్లు పడుతూ కూర్చుంది. పాకలోకి ఎవరో వచ్చినట్టుగా అలికిడయ్యి కళ్ళు విప్పి చూసింది. అన్నా, ఆకలేస్తుంది. కడుపు వైపు చేయబెట్టి చూస్తూ దీనంగా అడిగింది. ఆ పిల్లవాడికి 10 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండదు. చేతిలో ఉన్న ఖాళీగా ఉన్న గిన్నె కింద పడేసి, ఏమీ దొరకలేదు చెల్లాయి అంటూ అక్కడే చతికిలబడ్డాడు. ఆ పిల్ల ముడుచుకుపోతూ కూర్చుంది. చలికి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. బయట కుక్క పిల్ల వానక తడుస్తూ మధ్య మధ్య కీచుమంటోంది. మధ్యరాత్రి మెలకు వచ్చింది. మీద చినుకులు పట్టడంతో పక్కకు తిరిగి చెల్లెలు వంక చూశాడు. ఆ అమ్మాయిలో ఎక్కడా చలనం లేదు. ఆకలికి తట్టుకోలేకపోయి ఉంటుంది అనుకున్నాడు. ఎలాగైనా సరే రేపు తినటానికి ఏదైనా తెచ్చి వాళ్ళు చెల్లాయికి అనుకున్నాడు ఆమె వంకే చూస్తూ. ఆ అమ్మాయి మధ్య మధ్య వణుకుతోంది. తన చొక్కా విప్పి వంటి మీద కప్పాడు. తన ముడుచు కూర్చున్నాడు. తెల్లవారులు ఆ పిల్ల వంకే చూస్తూ, అలా చూస్తూ కూర్చుంటే లీలగా ఏవో గత స్మృతులు జ్ఞాపకాన్ని రాసాగాయి. అమ్మా నాన్న ఉన్న రోజులు అప్పుడెంత బాగుండేది అనుకున్నాడు. ఈ మాట రోజుకోసారి అనుకుని తృప్తి పడతాడు. ఆ రోజులన్నీ తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెల్లెళ్ళకి చెప్పి ఆనందిస్తూ ఉంటాడు. అమ్మా నాన్న ఎంత సంతోషంగా ఉండేవారు, తననెంత ప్రేమగా చూసుకునేవారు. చెల్లి పుట్టింది. నాన్నలో మార్పు మొదటిసారి చూశాడు. ఇంటికి రాగానే అమ్మ మీద విసుక్కోవటం గుర్తుంది. తర్వాత ఏమైంది ఎందుకో తెలియదు కానీ అమ్మ ఎప్పుడూ దిగులుగా తనను చెల్లాయిని దగ్గర కూర్చోబెట్టుకొని కన్నీళ్లు కారుస్తూ ఉండేది. తను చిట్టి చేతులతో అమ్మ కన్నీళ్లు తుడుస్తుంటే ఆమె దుఃఖం మరింత ఎక్కువయ్యేది. ఒకరోజు హఠాత్తుగా నాన్న ఇంటికి రాలేదు. తను ప్రతిరోజు అడిగేవాడు అమ్మని నాన్న కోసం. అమ్మ కన్నీళ్లు గార్చే తప్ప జవాబు చెప్పేది కాదు. తర్వాత అమ్మ, తను, చెల్లి ఉండేవారు. ఒకరోజు లాల్చీ పైజామా వేసుకున్న పెద్ద మనిషి వచ్చాడు. తను నిద్రపోలేదు. అమ్మ ముందు గదిలో ఎందుకో అతన్ని బ్రతిమాలుకుంటోంది. ఎవరైనా అమ్మ ఎందుకు ఆయన్ని బ్రతిమాలాలి? ఈ ప్రశ్నలకు జవాబులు ఆనాడు తనకు తెలియలేదు. ఆయన వెళ్ళిపోయాడు. అమ్మ ఏడుస్తూ తన పక్కలో పడుకుంది. తర్వాత ఇంట్లో ఎంతో కష్టమైంది. తిండికి కూడా ఉండేది కాదు. ఒకరోజు ఆ లాల్చీ ఆయన మళ్ళీ వచ్చాడు. ఈసారి అమ్మ మొహంలో కోపం, బాధ ఏం లేవు. కానీ ఆ మొహం చూడాలంటేనే భయం వేసేది. అమ్మ ఒకరోజు చాలా దిగులుగా కనిపించింది. తనను దగ్గరగా కూర్చోబెట్టుకుంది కన్నీళ్లు కారుస్తూ. మర్నాడు అమ్మ ఇంట్లో కనిపించలేదు. తను ఎంత ఏడ్చాడు. చెల్లాయికి ఏమీ తెలియదు. తను ఏడుస్తుంటే అది ఏడ్చింది. ఇక వర్షం పెద్దదైంది. గాలికి చెట్లు ఊగిపోతున్నాయి. పాక ఏ క్షణాన్నైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉంది. తెల్లవారుతూ ఉండగా కొద్దిగా నిద్ర పట్టిందేమో తటాలన మెలకు వచ్చి చెల్లివైపు చూశాడు. ఆ పిల్ల కదలక మెదలక పడుంది.
ఎంత పొద్దెక్కినా ఆ అమ్మాయి అలాగే పడుకునుంది. పక్కనే తనతో పాటు ముష్టెత్తుకు తిరిగే మరో పిల్లాడిని కేకేసి తీసుకొచ్చాడు. వాడు ఆ పిల్లని ముట్టుకొని చూశాడు. అరే, మీ చెల్లె చచ్చిపోయింది, నీకు తెలియలేదా? ఒళ్ళు ఇంత చల్లగా ఉంటే చచ్చిపోయినట్టు అర్థం. ఆ పిల్లకి తనే అన్నయ్య కాబట్టి అన్నీ తనే చేయాలి. స్నేహితుల సలహా ప్రకారం దొడ్లో గొయ్యి తవ్వారు ఇద్దరు కలిసి. చెల్లెల్ని ఎత్తుకెళ్ళి ఆ గోతులో పెట్టి మన్ను కప్పేశాడు. చేతులు కడుక్కుని లోపలికి వచ్చేశాడు. చెల్లెలు పడుకున్న చోటును అయోమయంగా చూశాడు. ఒక్క క్షణం బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు ఆ గుడిసెలోకి రాగా చుట్టుపక్కల వారెవరూ చూడలేదు. అమ్మా అమ్మా, కారులోంచి తల బయటికి పెట్టి పో ముష్టి వెదవా అని డోరు వేసేసి కారు స్పీడ్గా పోనిచ్చాడు ఒక పెద్ద మనిషి. నాన్నా నాన్నా, చి, వాడిని బయటికి దాన్ని తగలేయండి, రంకెలేశాడు సూటు వాల. ఎవరో పిచ్చివాడు పరిగెత్తుతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి కేకలు. రోడ్డు మీద పడిపోతూ మళ్ళీ లేస్తూ పరిగెత్తుతున్నాడు ఒక పిల్లాడు. వెనక నుంచి గొల్లును అరుస్తూ రాళ్ళు విసురుతున్నారు పిల్లలు. వాడలా పరిగెత్తుతూనే ఉన్నాడు. అదండి కథ. అందరినీ పోగొట్టుకుని ఆ బాబు పడ్డ ఆవేదన అన్నమాట. ఇంట్లో తల్లి తండ్రి పోయి చివరికి చెల్లెలు కూడా పోయిన తర్వాత ఇక ఆ బతుకులో ఏముంటుంది చెప్పండి. అది జరిగింది. థ్యాంక్ యూ.